రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తులుడైన పౌలుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టిగే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమంట. ఈ శరీరంలో ఈ జీవనోపాధికి సంబంధించి కానీ లేక మనకు ఇష్టంగా మనకు వచ్చిన తలాంతును బట్టి కానీ లోకంలో మనము గొప్పవారిగా అవటానికి వినియోగించే ఏదైనా సరే కేవలము కొంత మట్టుకే ప్రయోజనమంట. కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలో కూడా వాగ్దానంతో కూడింది కాబట్టి అన్ని విషయాలలో ప్రయోజనకరమవుతుంది. అందుకే దేవుడు కలిగి నీవు ఘనత నొందితివా, ఆ ఘనత ఎన్నటికీ నిలిచి ఉంటుంది. దేవుడు లేకుండా నీవు ఘనత నొందితే నీవు పడిపోయేటువంటి ప్రమాదము ఉంటుంది. అనేకులు ఈ లోకములో కేవలము దేవుడిచ్చినటువంటి ఆ తలాంతుతో దానిని మాత్రమే నమ్ముకొని లోకానుసారముగా లేక లోకంను సంతోషపెట్టే విధంగా మనుషులను సంతోషపెట్టే విధంగా నడుచుకుంటూ గొప్ప పేరును సంపాదించినటువంటి వారు ఉన్నారు. అయితే అదే తలాంతును దేవుని కోసం ఉపయోగించి దేవుని యొక్క భక్తిలో ముందుకు నడుస్తూ ఆయన యందలి విశ్వాసముతో ఆ యొక్క తలాంతును దేవుని కొరకు ఉపయోగించినటువంటి వారు ఇహలోకంలో పరలోకంలో కూడా ఆశీర్వాదమును పొందుతారు. అంటే శరీర సాధకము నీకు కేవలము ఈ లోకంలో నీవు జీవించినంత కాలమే ఉపయోగపడుతుంది. దానివల్ల డబ్బు రావచ్చు, పేరు రావచ్చు, ఘనత రావచ్చు, కానీ నిత్య జీవము రాదు, నీ ఆత్మకు రక్షణ రాదు. నీవు ఈ లోకంలో ఇక్కడ మాత్రమే పరిమితమైపోతావు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి సంగీతంలో లేక పాటలు పాడుటలో దేవుని యొక్క తలాంతు కేవలం ఈ లోకము సంబంధమైనవే, సినిమా పాటలో లేక ఏదో తన జీవనోపాధికో లేక తనకు పేరు వచ్చి ఘనతగా గొప్పగా ఆ యొక్క స్వరమును బట్టి వేరే దేవునికి ఏమాత్రము ఆ ఘనత చెందనివ్వకుండా కేవలం లోకంలో మాత్రమే జీవిస్తూ ఆ లోకంలో అత్యధికమైన పేరును, ధనాన్ని, ఐశ్వర్యాన్ని, ఘనతను పొందినా సరే అది నిష్ప్రయోజనం అంట. ఎందుకంటే ఆ వ్యక్తికి దేవుని యొక్క కృప లేదు, దేవుడు తోడు లేడు. దేవుని యొక్క తోడు ఉంటే, ఆ భక్తి దేవుని పట్ల ఉంటే ఆ వ్యక్తి యొక్క జీవితము పరలోకముకు కూడా కొనిపోబడుతుంది. లేకపోతే ఇక్కడ ఈ యొక్క లోకంలోనే ఎంతకాలము, కొంతకాలం తర్వాత అతనికంటే గొప్పవాడు వచ్చి, అతనికంటే మంచి సంగీత విద్వాంసులు వచ్చి, అతనికంటే చక్కని గీతములు ఆలపించేవాడు వచ్చినప్పుడు అతన్ని క్రమక్రమంగా జనులు మర్చిపోతారు. ఈ లోకంలో జరిగేది ఇదే. అయితే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటివా, ఈ లోకంలోనూ ఘనత ఇక్కడ మర్చిపోయిన యుగయుగములు అక్కడ జ్ఞాపకం ఉంచుకునేటువంటి పరిశుద్ధుల యొక్క సహవాసంలో నీవు నడిపించబడతావు. మరి మనకు కావలసింది అది, కానీ ఇక్కడ ఈ లోకానికి మాత్రమే సంబంధించి పరిమితమైనటువంటిది మనకు అవసరము లేదు. ఇది తెలుసుకున్నటువంటి వారు దేవునిని విడిచిపెట్టరు, ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకుంటారు. కాబట్టి ఆత్మ విషయంలో, దైవభక్తి విషయంలో, ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ దేనితో కూడిందంట? వాగ్దానము. దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఈ లోకంలోనూ ఆశీర్వదిస్తాడు, నీకు నిత్య జీవంలోనూ ప్రవేశాన్ని కల్పిస్తాడు. కాబట్టి అది అన్ని విషయాలలో కూడా నీకు ప్రయోజనకరమవుతుంది. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కోసము చేసేది ఈ లోకంలో నువ్వు చేసుకో, అయినా దానిలో భక్తిపరుడుగా ఉండి దేవుని యందు విశ్వాసం ఉంచితే ఈ లోకంలో నిన్ను ఘనపరుస్తాడు, నీకు ఆ యొక్క నిత్య రాజ్యాన్ని కూడా స్వాస్థ్యంగా అనుగ్రహించేస్తాడు. నీవు ఇక తరతరములు జీవించే గొప్ప భాగ్యాన్ని పొందుకొని దేవుణ్ణి స్తుతిస్తావు. ఇట్టి ఘనత, ఇట్టి కీర్తి మనమందరము కూడా దేవుని యందు పొందుకుందాం. ప్రార్థిద్దాం.
సర్వోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు అద్భుత రీతిలో కాపాడిన విధానాన్ని బట్టి నీకే వందనాలు. ప్రతిరోజు కూడా మమ్మల్ని దర్శిస్తూ నీ వాక్కుతో మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. అవును, నీవిచ్చిన తలాంతు ఏదైనా కేవలము ఈ లోక సంబంధమైన శరీర విషయాలకు మాత్రమే మేము ఉపయోగిస్తే అది కొంత మట్టుకే మాకు ప్రయోజనము, ఈ లోకంలో మాత్రమే మెప్పు ఘనత కలుగుతాయి. అయితే నీ యందు భయభక్తులు కలిగి నీవిచ్చిన తలాంతును నీ కోసం ఉపయోగిస్తే అద్భుతమైనటువంటి రీతిలో నీవు మమ్మల్ని హెచ్చిస్తావు. నీ ఎదుట మాకు ఘనత కలుగుతుంది, అది శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి మరి ఈ లోకంలోనూ అలాగే నిత్య జీవంలోనూ కూడా మమ్మల్ని నడిపించటానికి మీరు ఇచ్చినటువంటి ఆ జ్ఞాన వాక్కును అనుసరించి మేమందరము భక్తి సాధన చేయటానికి సామర్థ్యాన్ని ఈ దినము నుంచి ఇచ్చి మీ నామాన్ని మా ద్వారా ఘనపరచుకోవాల్సిందిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి విశ్వాసంతో పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.